ఈ దినము చదివినటువంటి మొదటి భాగం ఏంటది? మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21, 22, 23. మళ్ళొకసారి చదువుదాం. వి రీడ్ ఆల్ టుగెదర్. ఆమె ఒక కుమారుని కొన్ను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇక్కడ రెండు పేర్లు, వాటి అర్థాలు కూడా ఈ చదవబడినటువంటి భాగంలో చూస్తున్నాం. మొదటి పేరేంటి? యేసు. యేసు అని పేరు పెట్టబడడానికి కారణం ఏంటో కూడా అక్కడ రాయబడి ఉంది. యేసు అంటే తన ప్రజలను వారి పాపము నుండి అనేటువంటి మాట, ఇది ఎంతగానో ఆలోచింపజేస్తూ ఉంటుంది. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే విడిపించును కనుక ఆయన చేసిన పేరు యేసు. అంటే అర్థం ఏంటి? తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును, ఆయనే రక్షించును కనుక ఆయన యేసు అని పేరు పెట్టడం జరిగింది. పేరుకు తగిన విధంగా ప్రభుని యేసుక్రీస్తు భూమి మీద జీవించాడు. యేసుక్రీస్తు పరిశుద్ధమైన జన్మమున జన్మించి, ఆ ప్రభుని యేసుక్రీస్తు తన ప్రజలమైన మనందరి కొరకై ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. మన కొరకు ప్రభుని యేసుక్రీస్తు నిత్యము తప్పించాడు. తన ప్రజలమైన మనమందరము కూడా రక్షించబడాలని, మనమందరము కూడా విడిపించబడాలని, మనమందరము కూడా ఆయన రాజ్యములో ఉండాలని, మనమందరము కూడా నిత్యము స్వతంత్రులమై జీవించాలని ప్రభు యొక్క ఆశ, ఆకాంక్ష. అందుకనే ఆయన ఈ లోకానికి కన్యక గర్భమున జన్మించి, పరిశుద్ధుడుగా జన్మించి, తన పరిశుద్ధమైన రక్తమును పాపులమైన మన కొరకు చిందించాడు. ఈ సత్యాన్ని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేసుకుంటుంటాడు అనేకసార్లు. వాటిల్లో ఒకటి మనకి సార్వత్రిక సంఘంలో ఇచ్చినటువంటి వాగ్దానం. చదవబడిన లేఖన భాగంలో రెండవ పేరుంది. రెండవ పేరు మరి అక్కడ వ్రాయబడుతుంది జరిగింది. ఏమిటది? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే భాషాంతరం అర్థం ఏంటి? దేవుడు మనకి తోడు. ఎవరు తోడున్నా లేకపోయినా దేవుడు మనకు తోడై ఉంటాడు. నీకు తోడుగా ఉంటాను జీవితకాలం అంతా అని ప్రమాణం చేసినటువంటి వారు చేయి విడిచిపెట్టిన దేవుడు మన చేయి పట్టుకునే ఉన్నాడు. దీని కొరకు దేవుడిని మనం ఆరాధించాలి. దేవుడు మాట తప్పేవాడు కాదు. దేవుడు ఎప్పుడు మన చేయి విడిచిపెట్టలేదు. దేవుడు మన చేయి విడిచిపెట్టుంటే ఏ రోజు ఎక్కడో జారిపోయి ఉండేవాళ్ళం. నో డౌట్ ఎట్ ఆల్. ఈరోజు ఇక్కడ దాకా ఉండేవాళ్ళం కాదు, బతికి బట్టగట్టి భూమి మీద ఉండేవాళ్ళం కాదు. దేవుడు మనకి తోడై ఉన్నాడు. అనేక సందర్భాలలో నిత్యము దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన మనకు తోడు, ఆయన మనకు తోడు, మనకు నీడగా, మనకు రక్షకుడుగా, మనలను ఉద్ధరించు దేవుడిగా ఉన్నాడు. కనుక ఈరోజు మనం సజీవులమై ఉన్నాం. అందుకే దేవుణ్ణి ఆరాధించాలి. దేవా, నాకు తోడై ఉన్నావు. నేను కనుక్కోలేదు, నువ్వు నాకు తోడు ఉండాలని దేవుడు మనం అడగలే. దేవుడే మనకు తోడై ఉన్నాడు. ఆయన మనతో ఉండడానికి ఇష్టపడేవాడు. దేవుని యొక్క హృదయ స్పందన ఏంటంటే తన పిల్లలు రక్షించబడి స్వతంత్రులుగా సంతోషంగా వృద్ధి చెందాలి. ఇది దేవుని యొక్క హృదయ వాంఛ. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా, ఇలాంటి ఆధిక్యతలోనికి దేవుడు మనం తీసుకురావడం కొరకు మన పాపముల నిమిత్తమై మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆ ప్రభువు తన్ను తాను అప్పగించుకోవడం బట్టి మనకేమైంది? విడుదల కలిగింది. లేకపోతే నో రిడమ్షన్,
నువ్వు బందీగానే ఉండేవాడివి, నువ్వు బందీగానే ఉండేదానివి. ఏ బంధకాలు? పాపపు బంధకాలు. పాపంలోనే పుట్టాము, పాపంలోనే పెరుగుతున్నాము, పాపాన్నే తింటున్నారు, పాపాన్నే తాగుతున్నాము, పాపంలోనే పొరులుతూ ఉన్నాం ఒకానొకప్పుడు. అయితే దేవుడు ప్రేమ కలిగిన వాడు, మనలను ప్రేమించి మన కొరకు తను తాను అప్పగించుకొని మన మీదున్న ప్రేమను రుజువుపరిచాడు. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకి తోడు. కీర్తనల గ్రంథము 124వ కీర్తన మనం ఒకసారి చూసినట్లయితే, దావీదు ఈ కీర్తనలో అనేక సార్లు దేవుని తోడు ఉండకపోయినట్లయితే మనం ఏమయ్యేవాడమో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. చూసారా, రివర్స్లో థింక్ చేస్తున్నాడు ఆయన. ఒక్కవేళ దేవుడు మనకి తోడై ఉండకపోతే ఏం జరుగుద్ది చూద్దాం రండి. 124వ కీర్తన మొదటి నుండి చివరి వరకు అందరం చదువుదాం. యాత్రా కీర్తన దావీదుది. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మనపైన రగులుకున్నప్పుడు యెహోవా మనకి తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మింగివేసి ఉండును. జనములు మనలను ముంచివేసి ఉండును. ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును అని ఇశ్రాయేలీయులు అందురుగాక. వారి పంటకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందునుగాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచూ ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని వలననే మనకు సహాయము కలుగుతూ ఉన్నది అని ఈ కీర్తన ముగిస్తూ వచ్చాడు. ఈ కీర్తనలో మనం చూసినప్పుడు మనుషులు మన మీదకి లేచినప్పుడు, పాయింట్ నెంబర్ 1, మనుషులు మన మీదకి లేచినప్పుడు ఎన్నిసార్లు ఎంతమంది మన మీదకి లేవలే కదా. చిన్న చిన్న విషయాలు కూడా మన మీదకి లేచి మనలను జయించాలని, మనలను కిందకు తోసేయాలని, మనల్ని దోషులుగా నిలబెట్టాలని ఎన్నెన్నో నిందలు, ఎన్ని రకాల మరి అవమానాలు మన మీదకి తీసుకొస్తూ ఉన్నప్పటికీ దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. శ్రమలలో, ఇబ్బందుల కొలిమిలో, ఈ యాత్రా జీవితంలో నా అనే వాళ్ళందరూ మన చేయి విడిచినప్పుడు కూడా దేవుడు మనకి తోడై ఉన్నాడు. అందుకే దేవుని మనం ఆరాధించాలి. ఆయన ఈ లోకం వరకే కాదు మనకు తోడై ఉండేది, ఈ లోకం విడిచినాక కూడా తోడుగానే ఉంటాడు. ఆయనతోనే మనం ఉంటాం. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏం చెప్తాడు? 1వ వచనము 2వ వచనంలో చూస్తే, మీ హృదయములు కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంట అనేక నివాసాలు గలవు, లేని యెడల నేను మీతో చెప్తాను. అక్కడేమి షార్టేజ్ ఏం లేదు. నువ్వేమి ఎక్కడి నుంచి అక్కడికే ఏదో ఇది డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసి ప్లాట్ కొనాల్సిన అవసరం లేదు. అక్కడ నీకు ఆల్రెడీ ఉన్నాయి. Lord already preparing for you a mansion, a beautiful, a wonderful, non-moving house. అద్భుతమైనటువంటి కట్టడం దేవుడు మన కొరకు నిర్మిస్తున్నాడు. ఎవరి కొరకు? దేవుని ప్రేమను ఎరిగి, దేవుని గుర్తెరిగి, దేవుని యొద్దకు వచ్చి, దేవుని ప్రేమించి, దేవుని మాటలకు లోబడే వారి కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అందుకనే దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనపడవు, చెవికి వినబడలేదు, హృదయమునకు
గోచరం కాలేదు అని రాయబడి ఉంది. మనకైతే ఏం చేశాడు దేవుడు? తన ఆత్మ ద్వారా అవన్నీ కూడా బయలుపరిచాడు. అందుకు కూడా మనం దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం. అదృశ్యాలను దృశ్యము కాని అనేకమైన పరలోక మర్మాలను దేవుడు మనకు బయలుపరుస్తూ వచ్చాడు. గత నెలంతా కూడా దేవుడు మనకు తోడై ఉంటూనే వచ్చాడు. 124 కీర్తన ప్రకారం దేవుడు మనకు తోడై ఉండని ఎడలా ఏమంటాడు ఆయన? వారి ఆగ్రహమును రగులుకొని వారు మన మీదకి లేచినప్పుడు మింగేసేవాళ్ళు, ముంచేసేయి ప్రవాహ జలాలు, మింగేసేవాళ్ళు. ఎవరు మింగేసేది? టాబ్లెట్ మింగినట్టు మింగుద్దు సైతానుడు. ఉంటే టక్కన మింగుద్ది. మెలకుగా ఉండాలి. అది మింగే టయానికి మేలుకొని ప్రార్థన చేయాలి, పారిపోతుంది. దేవుడు మనకు తోడై ఉన్నాడు. తోడై ఉండి ఏం చేస్తాడు? నువ్వు శోధనలో పడుతున్నప్పుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నా కుమారుడా, నా ప్రియమైన బిడ్డ, నువ్వు లే, ప్రార్థన చేయి. నువ్వు శోధనలో పడుకోబోతున్నావు, వెనుకగా ఉండు, లేకు, ప్రార్థన చేయి. దేవుడు మనకు ఆయుధం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఒకటా రెండా? రాత్రి చూసుకున్నాం కదా, ఎన్ని ఫెసిలిటీస్ అండి, ఎన్ని అవకాశాలండి మనకి దేవుడు ఇచ్చింది. వాటిల్లో మనం ఎప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు. ఏ సమయంలో నేను ఉపయోగించుకునేది ఏంటంటే ప్రేయర్ కదా, ప్రార్థన అనే ఆయుధం. ఈ ప్రార్థన అనే ఆయుధం ద్వారా ఏం చేయొచ్చు? మనం శత్రువుని ఓడించవచ్చు, వారి కార్యాలు బంధించవచ్చు, నీవు శోధన నుండి తప్పించుకోవచ్చు. కనుక దేవుడు మనకి సిద్ధపరిచినవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయమునకు గోచరము కావు అని రాయబడి ఉంది అన్నాడు. ఎక్కడ రాయబడి ఉంది? యెషయా గ్రంథము 64వ అధ్యాయం 4వ వచనం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 64 verse 4. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యం సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు ఏ కాలమున చూచుండలేదు. అట్టి దేవుడు 64 వచనం. For since the beginning of the world many have not heard, nor perceived by the ear, neither hath the eye seen, O God, beside thee, what he hath prepared for him that waiteth for him. దేవుని కొరకు ఎదురు చూసేవారికి, ఆయన కొరకు కనిపెట్టుకునే వారి కొరకై దేవుడు సిద్ధపరిచినవి వాళ్ళకు తప్ప ఇంకెవరికి కనపడవు. చూసావా? మనుషులకు అర్థం కావు. పాత నిబంధన గ్రంథంలో మరుగుపరచబడినవన్నీ కూడా కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేకి ఏమైనాయి? ఓపెన్ చేయబడినాయి. ప్రభువైన యేసుక్రీస్తు ఆ మధ్య తెరను పైనుండి కిందకి చీల్చి అతి పరిశుద్ధ స్థలాన్ని పరిశుద్ధమైన స్థలంతో ఏం చేశాడంటే ఐక్యపరిచాడు. ఈ అతి పరిశుద్ధమైన స్థలంలోకి పోవాలంటే ఒక తెర ఉండేది. ఇప్పుడు ఈ తెర ఎక్కడ పోయిందో తెలుసా? వెనక్కి పోయింది. అది ఇంతకుముందు ఏడుండేదంటే ఇక్కడ ఉండేది, ఇక్కడ. అప్పుడు మేము కూడా ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు, మాకే లేదు దిక్కు. ఇక మరి సాధారణ మనిషి కంటే చాలా కష్టం. అక్కడే అవతల తెర అవతల ఉండాలి. ఇప్పుడు తెర ఎక్కడ పోయింది? తొలగించాడు దేవుడు. అదృశ్యమైన వాటిని, మరుగై ఉన్నటువంటి మర్మాలను, పరలోక సంబంధమైనటువంటి విషయాలు కూడా ఈరోజు బహిర్గతం చేస్తున్నాడు. అందుకని దేవుణ్ణి మనం ఆరాధించి స్తుతించబద్దులమైనాం. దేవుడు మనకి తోడై ఉన్నాడు. గత నెల ఆరంభం నుంచి అంతం వరకు, ఈ క్రొత్త నెల మొదటి దినము ఈ రీతిగా ఈ సమయం వరకు కూడా దేవుడు మనకి తోడై ఉన్నాడు. లేకపోతే ఏమై ఉండేది? వారు మనలను ప్రాణంతోనే మింగివేసి ఉందురు. చూశారా? ప్రాణంతోనే మింగివేస్తారు. ఎంత దారుణమైన పరిస్థితి. ఎప్పుడైనా చూసారా ప్రాణంతో మింగివేయటం ఎట్లుంటుందో? పాములు కప్పలు మింగుతాయి, చాలా భయంకరంగా ఉండదు. బల్లులు పురుగులు మింగుతాయి, చిన్న చిన్న పురుగులు తక్కువని. ఆలోచన చేసేది ఏం లే.
కప్పలు కూడా పురుగులు మింగుతాయి. పాములు కప్పలు మింగితే కప్పలు పురుగులు మింగుతాయి. ఇదంతా మింగుడు సెక్షనే, నమ్మిలేది కాదు. సాతానుడు కూడా అదే సెక్షన్. ఏం సెక్షన్? మింగుడు సెక్షనే. ఎందుకంటే వాడు కూడా పాము జాతికి చెందినవాడు. వాడి లక్షణాలు కూడా పాముకున్న లక్షణాలే ఉంటాయి దగ్గర. అందుకని ఆది కాండంలో సర్ప శరీరంలోనికి ప్రవేశించేవాడు. సర్పం కాదు, సర్ప శరీరంలోనికి వాడు వెళ్ళిపోయాడు. పరకాయ ప్రవేశం మర్చిపోయారా? పరకాయ ప్రవేశం అక్కడి నుంచి వచ్చింది ఈ థియాలజీ, నాస్టిక్ థియాలజీ. అక్కడి నుంచే నాస్టిక్ థియాలజీ అంటే ఏంటంటే దేవుడు చెప్పేది ఒకటి అయితే ఇది ఒకటి చేయటం. సైతాను థియాలజీ, సైతానికి కూడా థియాలజీ ఉంది. అదేంటంటే పరకాయ ప్రవేశము. ఒక ఆత్మ చనిపోయిన తర్వాత ఆత్మ శరీరం సపరేట్ చేయబడతాయి. తర్వాత ఈ ఆత్మ ఏం చేస్తుందంటే ఏం చేస్తుంది? కాకి కనపడితే కాకిలోకి, పిసికి కనపడితే పిసికిలోకి, పంది కనపడితే పందిలోకి అని నాస్టిక్ థియాలజీ. అర్థమైందా? ఇట్ ఈజ్ రాంగ్. మనుష్యుల ఆత్మలు అలాగ వెళ్ళవు. ఇక జంతువులకు అంటారా ఆత్మే లేదు. ఏమండి? ఎనిమల్స్ హ్యావ్ నో స్పిరిట్. దే హ్యావ్ నో స్పిరిట్. దే హ్యావ్ ఓన్లీ బాడీ అండ్ ఏమన్నాయి? సోల్ అంటే ఏమనుకుంటున్నారు? ప్రాణం. ఓకే, సోల్ అంటే నా సోల్మేట్ అంటారు. ఎవరోడు? అయి కాదు, ఇది డెవిల్. కాబట్టి ఇక్కడ జంతువులకి శరీరము ప్రాణమే ఉంటాయి, ఆత్మ అనేది ఉండదు. అదే వాటికి మనకున్నటువంటి వ్యత్యాసం. కనుక అవి చచ్చిపోతే ఇంక అంతే, ఇక వాటికి మళ్ళీ ఆత్మ లేదు కాబట్టి దట్స్ ఇట్. కాకపోతే వాటి బాడీ ఉంది చూసారా, బాడీ మటుకు డెవిల్స్ సమ్టైమ్స్ సాతానుడు వాడుకుంటాడు, దురాత్మలు వాడుకుంటాయి ఆ శరీరాలు. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన మనకు తోడై ఉండకపోతే ఈరోజు ఎక్కడో కలిసిపోయేవాడు. 124వ కీర్తన 4వ వచనం, జలములు మళ్ళ ముంచి వేసి ఉండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును. ఎప్పుడు? దేవుడు మనకి తోడై ఉండకపోయి ఉన్నట్లయితే అని ఇశ్రాయేలీయులు చెప్పేవాళ్ళే. ఇశ్రాయేలీయులకు దేవుడు తోడై ఉన్నాడు కనుక వారు ఈ ఎర్ర సముద్రం అంచును కాదు, ఎర్ర సముద్రపు లోతులలో నడుచుకుంటూ ఆరిన నేల మీద వెళ్ళిపోయారు. ఇప్పుడు ఐగుప్తీయులు కూడా ఏం చేశారు? మేము కూడా పోతాం అదే దారిలో అనుకున్నారు. వాళ్ళు కూడా మధ్యలోకి పోయిన తర్వాత ఏమైంది? దేవుడు వారికి తోడు లేడు, వారికి తోడై లేడు. ఇక్కడ దాని అర్థం అది. దేవుడు వారికి తోడుగా లేడు, ఎందుకంటే వాళ్ళు ఆ దేవుణ్ణి ఆశ్రయించలేదు. కాబట్టి జలములు ఏమైనా వాళ్ళని మృంచివేశాయి, సజీవ సమాధులైపోయారు. వారి అశ్వాలు, రథాలు, సైనికులు మొత్తము నీళ్లలో మునిగి సజీవ సమాధి అయిపోయారు. దేవుడు మనకు తోడై ఉండని ఎడల అని ఇశ్రాయేలు ఆ మాట చెప్పేవాళ్ళు. ఐగుప్తులకి దేవుడు తోడై లేడు. ఎందుకని? వాళ్ళు జీవగల దేవుణ్ణి దేవునిగా ఆరాధించలేదు, గుర్తించలేదు. ఇగో వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు. అందుకే దేవుడు ఐగుప్తు మీదకి 10 తెగుళ్ళు అనుమతించాడు. ఈ 10 కూడా 10 రకాల దేవుళ్ళు. వాళ్ళకి 10 దేవుళ్ళు, ముఖ్యమైనటువంటి వాళ్ళు, ముఖ్యమైన దేవుళ్ళు, సుప్రీం గాడ్స్ ఇన్ ఈజిప్ట్. దేవుడు ఏం చేశాడు? మైటీ గాడ్ ఎంటర్ అయ్యాడు.
షేక్ అయిపోయారు. మన దేశం కూడా షేక్ కదా. షేక్, కరోనా అన్నా కరోనా చచ్చిపోయారు. మూతి 2 చెక్కాలు వేసుకొని, 3 చెక్కాలు వేసుకొని, 4 వేసుకొని వణుకుతా ఇంట్లో కూర్చొని. జాగ్రత్త, ఈ దేవుడు బహు భయంకరుడు. దేవునితో ఆడుకోవద్దు. దేవుని ప్రేమను అర్థం చేసుకొని ఆ జీవం కలిగిన దేవుణ్ణి భయముతో వణుకుతో ఒక్కసారి మనం హృదయపూర్వకంగా ఆయన స్తుతించి ఆరాధిస్తే ఎంత మేలు, ఎంత మంచిది. అర్థం చేసుకోవాలి మన దేవుని యొక్క ఎలాంటి దేవుడు నీ దేవుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే చూడండి, ఈ మాట వాళ్ళు అంటున్నారు, జలములు మమ్మల్ని ముంచేసాయి. చూడండి, యెషయా గ్రంథంలో ప్రభు అంటాడు, ఈ యెషయా గ్రంథము 43 జలములు నన్ను 2వ వచనం చూడండి, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడైయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు జలములలో పడిపోయినా, కరోనా పేషెంట్ల మధ్య నువ్వు నడుస్తూ వెళ్ళినా నిన్ను తాకనివ్వడు దేవుడు. గుర్తుపెట్టుకో, నీ దేవుడు ఏమనుకుంటున్నావు? కరోనా పేషెంట్ల మధ్య హొరాహొరిగా డ్యూటీ చేసిన ఒక సహోదరి. డాక్టర్స్ గడగడ మాస్క్ కింద నుంచి పైదాకా షూట్ వేసుకొని గడగడ ఉనుకుతున్నారట. ఈ సహోదరి సింపుల్గా వెళ్ళిపోయి వారికి పరిచయం చేసి బతికే ఉంది హ్యాపీగా. తెలుసా మీకు ఆ విషయం? ఆమె చెప్పే మాట ఏంటంటే, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడన్న. డాక్టర్లు, అమ్మా నువ్వు చచ్చిపోతావంటే ఏం పర్లేదు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. మన దేవుడు మనకు తోడై ఉన్నాడు. నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు, నమ్మితే దేవుని శక్తిని చూస్తావు, నమ్మితే దేవుని మహిమను నువ్వు కళ్ళారా చూస్తావు. నీకు నమ్మకం లేకపోతే ఏమీ నువ్వు చూడలేవు. అందుకని కంటికి కనపడవు, నీకు చెవికి వినపడవు, హృదయానికి కూడా గోచరం. ఎన్నిసార్లు చెప్పినా కానీ వినటి మట్టుకు వింటావు, గ్రహించని కొంతమంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెషయా గ్రంథంలో ఏమంటాడు? యాకోబు నిన్ను సృష్టించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈరోజు మనలో దేవుడు చెప్పే మాట ఏంటంటే, మీరు నా సొత్తు. సొత్తు అంటే అర్థం ఏంటి? ఆస్తి. మీరే నా ఆస్తి. మనకి ఎవరయ్యే ఆస్తి అంటే బంగారం కాదు, దేవునికి ఆస్తి వజ్రాలు కావు, దేవునికి ఆస్తి ఇహలోక సంపదలు కానే కావు. దేవునికి ఏమిటి ఆస్తి అంటే ఆయన బిడ్డలు, ఆయన మనమే ఆయనకి ఆస్తి. ఈ సత్యాన్ని సాతానుడు ఎరిగాడు, తెలుసా? అందుకనే ఈయన అబ్రహాం యుద్ధంలో గెలిచి వస్తున్నప్పుడు ఆదికాండం 14వ అధ్యాయంలో ఒక సందర్భం ఉంటుంది. యుద్ధం చేసి వస్తూ ఉంటాడు. ఆయన ఇంటిలో అలవర్చిన వాడిని కొంతమందిని తీసుకొని వెంట పెట్టుకొని వెళ్ళి సొదొమ గొమొర్ర రాజులను ఓడించి వారిని అందరినీ కూడా బందీలుగా పట్టుకొని పోయినటువంటి మిగిలిన రాజులను ఈయన ఓడించి 5 రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు ఇక్కడ సొదొమ రాజు ఏమంటాడంటే, ఈ సొదొమ రాజులో పనిచేసేది ఈవిల్ స్పిరిట్. వాడేమంటాడు తెలుసా? నేను డబ్బు నీకు ఇస్తాను, లేదా ఈ దేశాన్ని నీకు ఇస్తాను, నీ దగ్గర ఉన్న జనాన్ని నాకు ఇచ్చేసేయి. ఆ మాట చూడండి, 21వ వచనం, 14వ అధ్యాయం 21వ వచనం. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చేయి. ఇప్పుడు ఏమంటాడు? ఏమిస్తున్నాడు? దానికి ఆస్తిని
నువ్వు తీసుకోపో. చూసావా, మనుషులను నాకు ఇచ్చేయి. ఎవరి మనుషులు? ఎవరిళ్ళు? దేవుని ఆస్తి. దేవుని ఆస్తిని కబ్జా చేయాలని చూస్తున్నాడు. అబ్రహాం అది గుర్తించాడు. ఏయ్, నీ దగ్గర నుంచి నూలు పోకుండా నాకు అవసరం లేదు. ఐ డోంట్ లైక్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. నువ్వు రేపు నన్ను ఆస్తిపోడు నువ్వే చేశానంటావు, నా దేవుడికి మహిమ రాదు. దేవుని బిడ్డలు ఇలా ఉండాలి. డబ్బు ఎదురుకు పెట్టి ఈ మనుషులు నాకు ఇచ్చాయంటే ఆ తీసుకోపో అనకూడదు. సాతానుడు కొనేస్తున్నాడు ఈ దినాల్లో, జాగ్రత్త. డబ్బు ఆశ చూపించి కొంటున్నాడు. ఈరోజు మనుషులను కొంటున్నాడు, గుర్తుపెట్టుకోండి. సాతానుడు కొనేస్తున్నాడు. ఆదివారం ఆరాధనకు కూడా రాలేవు నువ్వు, వాడు కొంటే రాలేవు. వాడు కొన్నాడా, నువ్వు రాలేవు. నువ్వు అమ్ముడు పోయావంటే రాలేవు. నువ్వు రోషంగా దేవుని కోసం నిలబడి ఉండు. దేవుడు నీకు ఇస్తాడు. నీకేం కావాలో అంతకంటే మంచి ఇస్తాడు, శ్రేష్టమని ఇస్తాడు. రాత్రి మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒక సందర్భం తీసుకొచ్చాడు కదా. దేవుడు ఇచ్చేదా కాకుండా ఏం చేశారు వీళ్ళు? అవ్వాదం ఆకులు కప్పుకున్నారు, ఆకులను ఆశ్రయించారు. ఆకులను ఆశ్రయించుకొని దిక్కులేని స్థితిలో ఉన్న దేవుడు మళ్ళా ప్రేమించి వాళ్ళకి మంచి వస్త్రాలు, ఒక పశువును వధించి వాటి చర్మముతో శ్రేష్టమైన వస్త్రాలు వారికి తయారు చేసి ఇచ్చాడు. ఏది విలువైనవి? ఏవి లైఫ్ ఇస్తాయి చెప్పండి? దేవుడిచ్చిన చర్మపు వస్త్రాలు. మీకు కూడా తెలుసో లేదో, చర్మపు వస్త్రాలు మన చర్మానికి కూడా చాలా మంచిది. గివ్స్ అస్ కూలింగ్ ఎఫెక్ట్ అండ్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ ఆల్ సన్ రేస్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ సిచ్యువేషన్లో తట్టుకోవాలంటే నీకు చర్మపు వస్త్రాలు ఉన్నాయి. అందుకనే మీరు ఒక్కసారి ఈ టండ్రాస్ ఏమంటారు, ఆర్కిటికా, అంటార్కిటికా ప్రాంతాలలో బాగా చలి ఉంటుంది. అక్కడ ఉండేవాళ్ళు మ్యాక్సిమం ఊల్ అంటారు. ఊల్ అంటే ఏంటి? గొర్రె వెంట్రుకలు కాదా? గొర్రె వెంట్రుకలతో స్కిన్కి ఆ షూట్ ఇది వేసుకొని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చలి పుట్టదు. ఇక దేవుడు ఏది ఇచ్చినా శ్రేష్టమని ఇస్తాడు. ఇచ్చేదాకా నువ్వు ఆగు. ఆయన మనకు తోడై ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తెరిగి ఉదయకాల సమయంలో ఆరాధించబద్దులమై ఉన్నాం. గత కాలమంతా కూడా దేవుడు మనకు తోడై మనకి సహాయం చేస్తూ వచ్చాడు. రండి 124వ కీర్తనలో మరికొన్ని విషయాలు చూద్దాం. 5వ వచనం, 6వ వచనము మరియు 7, 8 వచనాలు అందరూ కలిసి చూద్దాం. ప్రవాహములై ఘోషించి జనములు మన ప్రాణం మీదుగా పొర్లి పారి అని ఇశ్రాయేలు అనేగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నుండునుగాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ నుండి తప్పించుకొని ఉన్నది. ఊరి తెంపబడను, మనం తప్పించుకొని ఉన్నాం. భూమి ఆకాశము యెహోవా నామము వలననే మనకు సహాయం కలుగుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? దేవుడు మనకి తోడై ఉండి ప్రవాహ జలాల్లో నుంచి తప్పించాడు. ప్రవాహ జలాలంటే నీ మీదకి పొర్లి వచ్చే అనేకమైన శ్రమలు, కుటుంబం పరంగా, వ్యక్తిగతంగా, ఆర్థికంగా, సామాజికంగా అనేక విధములైనటువంటి సమస్యలు నిన్ను ముంచివేస్తున్నప్పటికీ కూడా అవి నిన్ను ఏమి చేయలేకపోయినాయి. మనం పొరపాటునో గ్రహపాటునో తెలిసి తెలియక మనం ఈ రీతిగా పడిపోయినప్పటికీ, ఈ సమస్యలు మనల్ని ఆవరించి ఉన్నప్పుడు దేవుడు మనకు తోడై మన అజ్ఞానాన్ని బట్టి మనల్ని శిక్షించకుండా, అవి ఈ సమస్యలు ఏవి కూడా మనల్ని తాకకుండా, మనల్ని గెలవకుండా, మనల్ని ఏమి మరి డిస్టర్బెన్స్ చేయకుండా దేవుడు సహాయం చేశాడు. దేవుడు ఈ ప్రవాహం వలె ఈ సమస్యలు మనల్ని ముంచేయాలని చూసినప్పటికీ కూడా మనకి సహాయం చేసి ఏం చేశాడు? వాటిలో నుండి మనల్ని దేవుడు పైకి తీసుకొస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మనం ప్రభుని ఆరాధించాలి. చూడండి 6వ వచనంలో
వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందును గాక. వారి పండ్లకు మనల్ని అప్పగించని అంటే వాళ్ళు మనల్ని నమిలి మింగేయాలనుకున్నా, మనం తినివేయాలనుకున్నా కానీ దేవుడు వాళ్ళకి ఆహారంగా వేయలేదు. మన కొరకు ఆయనే దానికి ఆహారంగా మారాడు కానీ నిన్ను నన్ను ఆహారంగా వేయలేదు. అర్థమవుతుందా? శత్రువైన సాతానుడు మన పాపమును బట్టి మనల్ని పట్టుకొని ఒక పక్క నుంచి మింగివేస్తూ ఉంటే రక్షకుడు, లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు మనలను ప్రేమించి ఈ లోకానికి వచ్చి దాని నోటన ఖర్చుకొని ఉన్న మనలను బయటికి తీయటం కోసమై, ఒక రకం చెప్పాలంటే దాని నోట్లోకి తను అప్పగించుకొని మనల్ని పక్కకు తొలగించాడు. నా కుమారుడు వెళ్ళిపో, నా బిడ్డను వెళ్ళిపో. దాని అర్థం అదే, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ప్రభువు మింగివేయాలని చూసింది అది. ప్రభువును మింగివేయాలని ఆమార్తంగా మింగివేసిన ప్రభువు దాన్ని ఇంకా చెప్పాలంటే దాన్ని పొట్టను చీల్చుకొని బయటకు వచ్చేసాడు. మరణాన్ని జయించాడు. దట్స్ వాట్ టూమ్ స్పీక్స్ అబౌట్ బెల్లీ ఆఫ్ ది సాటాన్. సాతాను యొక్క గర్భంలోనికి పోయినప్పటికీ దాన్ని చీల్చుకొని మళ్ళీ బయటకు వచ్చాడు. దేవుణ్ణి డైజెస్ట్ చేసుకునే శక్తి దానికి లేదు. ఇట్ కెన్ నాట్ ఓవర్కమ్ గాడ్. ఆయన దేవుడు మనల్ని విడిపించాడు కదా దాని నోట నుండి. అందుకే ఇక్కడ ఈయన అంటున్నాడు, ఏమంటున్నాడు? వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని. సైతాను పండ్లకు మనలను వేటగా అప్పగించని దేవుడు స్తుతింపబడును గాక. ఆయన పూజనీయుడు, ఆయన మహిమా ప్రభావాలు కలిగిన దేవుడు. ఆయనకి మనం ఎంతో రుణస్థులం. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండి బలహీనులమై సాతాను నోట ఖర్చుకొని వాడు మృగుతూ ఉన్న సమయంలో దేవాతి దేవుడు వచ్చి దాని నోటి నుండి మనల్ని విడిపించి దాన్ని పండ్లకు చిక్కకుండా తప్పించి తన పళ్ళకి ప్రభుని యేసుక్రీస్తు దేహాన్ని అప్పగించుకున్నాడు. అందుకే యేసు రక్తం ఆయన దేహం చీల్చబడుతూ వచ్చింది. పళ్ళతో కొరికి వేస్తూ వచ్చాడు. కొరడాలతో లాగుతుంటే మాంసం చీల్చబడుతున్నప్పుడు, రక్తం చిందుతూ ఉన్నప్పుడు ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభు యొక్క గుండె ఎప్పుడు కూడా మన కొరకే తప్పిస్తూ ఉంటుంది. ప్రభు మీద ఎన్ని కొరడా దెబ్బలు పడ్డాయి అన్నది కాదు ప్రభు చూసింది. నా బిడ్డలు విడుదల పొందుతున్నారు, నా బిడ్డల క్షేమం, నా బిడ్డల కొరకై నేను సిద్ధపరిచిన రాజ్యం, నా బిడ్డలు స్వతంత్రించుకోవడానికి ఇదిగో సమయం ఆసన్నమైందని ప్రభు ఎంతో సంతోషంగా తను అప్పగించుకున్నాడు. అందుకే ఉదయకాల సమయంలో పునరుద్ధరణై తిరిగి లేచిన మన దేవుని, మనల్ని విడిపించిన మన దేవుని, శ్రమలలో విడిపించి తప్పించిన దేవుణ్ణి, మరణానికి అప్పగించకుండా మనల్ని బ్రతికించిన దేవుణ్ణి, అగ్ని వంటి పరీక్షలు, శ్రమలలో, కష్టాలలో, ఇరుకులలో కూడా అందరూ విడిచిపెట్టినప్పటికీ మనల్ని విడిచిపెట్టకుండా మనకు తోడై ఉన్న ఇమ్మానుయేలు దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. You are precious to me.